హలో ఎవ్రీవన్, ఇవాళ ఒక ఇన్స్పైరింగ్ అచీవర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈ మధ్య కాలంలో చాలామంది హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అండ్ ఆర్గానిక్ ఫుడ్డే తినాలి అని చాలా స్టోర్స్ వచ్చేసాయి. బట్ ఇది గత 15 ఏళ్లకు ముందే ఆయన గుర్తుపెట్టుకొని ఆయన కనుక్కొని ఆర్గానిక్ ఫుడ్డే తినాలి అండ్ ప్రకృతే మనల్ని హీల్ చేస్తుంది అన్న ఒక భావనతో ప్రకృతి వనం అని పెట్టి ప్రజలకి ఎంతో సేవ చేస్తున్నారు తన న్యాచురల్ ఫార్మింగ్తో. సో హీస్ నన్ అదర్ దెన్ అందరికీ తెలిసిపోయి ఉంటుంది ప్రకృతి వనం ప్రసాద్ గారు. నమస్కారం ప్రసాద్ గారు. గురుగారు, 0 కార్బ్స్ 0 షుగర్స్ 0 ఫ్యాట్స్ అని కొత్తగా డైట్ వస్తుంది. అన్నీ 0, అసలు 5 వైట్స్ ముట్టకూడదు అంటారు. వైట్ రైస్, తర్వాత మైదా పిండి, ఉప్పు, చక్కెర, ఇంకోటి ఏదో ఉంది. సో ఈ 5 తీసుకుంటే విషము అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? ఈ వైట్స్ గురించి ఏమంటారు? ఆ వైట్ రైస్ డెఫినెట్గా మంచిది కాదు. అది టు సమ్ ఎక్స్టెంట్ ఓకే, విషమని కాదు. కానీ ఎప్పుడన్నా బయట పోయినప్పుడు 2 సార్లు తింటే ఏం కాదు, పెళ్ళి. కానీ రెగ్యులర్ బేసిస్ మీద వైట్ రైస్ చేసుకొని మీరు ఇడ్లీలు తిని అదే మధ్యాహ్నం. బట్ మనం పూర్వకాలంలో వైట్ రైస్ మన స్టేబుల్ ఫుడ్ అంటే ఏంటి? ఇప్పుడు భూమి పుట్టి 3.7 బిలియన్ ఇయర్స్ అయింది. సో మనిషి ఎవల్యూషన్ లేకొచ్చి 2.5 మిలియన్ ఇయర్స్ అయింది. ఇట్లా మోడర్న్ మనిషి 2 lakh years అయింది. 2 lakh years నుంచి డేటా ఉంది మన దగ్గర. మనం పూర్వము అంటే మీ అమ్మ వాళ్ళది మ్యాక్సిమం చెప్తారు, మీ అమ్మమ్మది కూడా మీకు తెలుసు. మేము చిన్నప్పుడు అంతా మేము ఇట్లా తినలేదమ్మా, రోజు మేము 60 ఏళ్ల ముందర చెప్తా ఉంటారు. అంటే 60 ఏళ్ల ముందర జీవన విధానమే మీరు గుర్తించడంలే. పూర్వం అంటే ఏమనుకుంటారంటే లాస్ట్ 5 years నువ్వు తినేది పూర్వం అనుకుంటాను. సో మీకు జీన్స్ అనేటివి ఎప్పుడో ఈ మార్పులు చెందుతా డికేట్స్, సెంచరీస్ పట్టింది మారడానికి. ఈ మార్పు ఏ లెవెల్ పోయిందంటే అసలు ప్రాసెస్డ్ ఫుడ్స్ తప్ప రెగ్యులర్గా ఫ్రెష్ ఫుడ్ వండుకొని తినేదే తగ్గిపోయింది. అది అమెరికాలో, యూరోప్లో అది వాళ్ళకి వీలు కాక వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళ బాధ వాళ్ళు పడతా ఉంటారు. సో మనకు అవసరం లేదు, మనం ఫ్రెష్గా అట్లీస్ట్ గోధుమ పిండో అన్నమో ఏదో ఒకటి పోని ఫ్రెష్గా వండుకొని అన్నది తింటామంటే. సో మనకు ఫ్రిడ్జ్లో వారేసి శవాల్ని లోపల 24/24లో వేసినట్లు పిజ్జా బేసులు గీసులు లోపల వేసింటారు. ఇప్పుడు చాలామంది చెప్పేది ఏంటంటే ప్రోటీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మనం ఖచ్చితంగా తీసుకోవాలి, చికెన్ ఎగ్స్ తీసుకుంటే ఏం కాదు అంటున్నారు. సో ఈ చికెన్ నాన్ వెజ్ అనేది తీసుకోవడం బెటరా కాదు? నేను 35 years నుంచి వెజిటేరియన్. నాకు హిమోగ్లోబిన్ 15.3. నాకే ఆశ్చర్యం వేస్తుంది. 15.3 ఎట్లా నేనేం చేయడం లేదే, నేను నవ్వుకుంటా ఉంటా. ఈ ప్రోటీన్ ఎక్కడ చూసి అరే నా 15.3 ఉంది, నా విటమిన్ D3. నేను షర్ట్ తిప్పి మాకు మదనపల్లిలో ప్లేస్ ఉంది అడవిలో, ఫారెస్ట్లో, ఆడ నడుస్తా, సన్లైట్ బాగా పడుతుంది. అప్పుడప్పుడు నువ్వులు పూసుకుంటా. అప్పుడు 3 times ఎక్కువగా పెనట్రేషన్ ఉంటుంది. నువ్వులు పూసుకుంటే మంచి కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది అని ఒక డాక్టర్ సుధా యూఎస్లో ఉంటారు, ఆమె చెప్పింది. అరే ఇన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయా అని. నా విటమిన్ D3 69 20 to 70 రిపోర్ట్ కూడా చూపించిన. నాకే ఆశ్చర్యము. నాకు లెఫ్ట్ లెగమెంట్ ఏరియా కొంచెము వేరెంట్ ఉండి జర్కిస్తా ఉండేట్లుండేది. అది 1 year మొదట స్టార్ట్ అయింది. డాక్టర్ ఫిజియోథెరపీ చెప్పినాడు, నేను చేయలే, అదే పోయింది. అంటే ప్రాబబ్లీ అక్కడ ప్రాబ్లం ఉందని నా మైండ్, నా బాడీ గుర్తించి ఆ ఎక్స్ట్రా కాల్షియం తీసుకుని వెల్డ్ చేసి అక్కడ రిపేర్ చేసింది. దీని మీద రీసెర్చ్ చేయాలా, ఎటపోయింది? నాకు 25-30 ఏళ్ళ అసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాగిజావుతో పోయింది. ఇప్పుడు నేను రేపే ఏకాదశి అంటే ఈరోజు సాయంత్రం ఫుడ్ నిలిపేస్తే రేపంతా ఏమి ఎల్లుండిపోతున్నారు. గేమ్ ప్రకృతితో వ్యాధుల్ని నయం చేసుకోవచ్చు. అయ్యో, ప్రకృతితో వ్యాధులు నయమయ్యేది కంటిన్యూగా 95 మందికి. 5 మందికి జబ్బులు, వాళ్ళకి హాస్పిటళ్ళు, డాక్టర్లు, వాళ్ళ ట్రీట్మెంట్లు అవసరమే. 95 మందికి అట్ట కనెక్ట్ కాండి. పొద్దున్నే ప్రతి ఒక్కరు 4 మీ ఇంట్లో ఉంటే 4 మూళ్ళ 12 గ్లాసులు రాగిజావ చేసి అక్కడ పెట్టేసేయండి. ఎట్లా పలసగా చేసుకొని దాంట్లో కొంచెం ఏలకలు వేసుకొని మంచిగా ఏలకల స్మెల్ వచ్చేట్లుగా 2 జీడిపప్పులు వేసుకోండి. టేస్ట్గా 3 గ్లాసులు తాగాల. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.